వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. కాంగ్రెస్ లో ఖమ్మం పార్లమెంటు సీటుపై నెలకొన్న సందిగ్ధత వీడటం లేదు. టికెట్ కోసం కీలక నేతలు ప్రయత్నాలు సాగిస్తుండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఇప్పటికే ఉన్న నేతలు చాలరన్నట్టు కొత్త వారు తెరపైకి వస్తున్నారు. తాము పోటీకి సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో వ్యవహారం మరింత జటిలంగా మారింది. కాంగ్రెస్ లో ఖమ్మం సీటు కోసం పోటీ మామూలుగా లేదు. పార్టీలో కీలక నేతలు ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే సీటు కావడంతో మంత్రుల బంధువులు, సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. తమకు కేటాయించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 17 సీట్లకు గాను ఇప్పటి వరకు 14 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం విషయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై మాత్రం హస్తం పార్టీ తర్జన పడుతోంది. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మరికొందరు సీనియర్ల పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం ఎంపీ రేసులోకి మళ్లీ వచ్చారు ఫైర్ బ్రాండ్ లీడర్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. ఖమ్మం లోక్సభ నుండి పోటీ చేయమంటే రెడీగా ఉన్నానని గాంధీభవన్ వేదికగా ప్రకటించారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్సభకు పోటీ చేయమంటే చేస్తానని ప్రకటించారు. ఖమ్మం పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందంటూ కామెంట్స్ చేశారు రేణుకా చౌదరి. ఖమ్మం లోక్సభ సీటు కోసం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల మధ్య వార్ సాగుతోంది. ఇద్దరు పట్టువీడకపోవడంతో హైకమాండ్ ఏం తేల్చలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోవైపు జిల్లాకు చెందిన కీలక నేతలతో పర్సనల్ గా మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం 100% కష్టపడతామని చెప్పినట్టు తుమ్మల స్పష్టం చేశారు.